కీర్తనలు 22 పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. హల్లెలూయా. చూడండి, దేవుడు పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ఈరోజు ఎంతమంది అయితే మరి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటూ దేవుని అడుగుతున్నారేమో అండి, దేవా మరి నాకు సహాయం కావాలి అని చెప్పేసి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో, అది స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, జాబ్స్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా ఇల్లు కడుతున్నారా, లేకపోతే ల్యాండ్ కొనుక్కుంటున్నారా, లేకపోతే ఏమైనా బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా కంపెనీ పెడుతున్నారా, సంథింగ్ ఏదైనా కావచ్చు అండి. మీ లైఫ్లో మీ కుటుంబంలో ఏది జరగాలని మీరు కోరుకుంటున్నారో, ఏదైతే సక్సెస్ కావాలని కోరుకుంటున్నారో, దేని కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారో, దేని కొరకైతే దేవుని అడుగుతున్నారో, మరి దేవుడు ఆయన పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. ఈరోజు దేవుని దగ్గర ఏ హెల్ప్ అయితే మీరు అడుగుతున్నారో, దేవా పలానా ప్లేస్కు నేను వెళ్ళాలనుకుంటున్నాను, నీ హెల్ప్ నాకు కావాలి యేసుప్రభు అని నిజంగా మీరు దేవుని సపోర్ట్ తీసుకొని వెళ్ళారనుకోండి, మీ పనిలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. ఎగ్జాంపుల్ ఒక జాబ్కి వెళ్తున్నారనుకో, దేవా పలానా ప్లేస్కు నేను జాబ్కి వెళ్తున్నా, దేవా నా వల్ల ఆ జాబ్కి నేను అర్హుడనే, కానీ ఆ ఇంటర్వ్యూలో మరి సెలెక్ట్ అవుతానో తెలియనో, ఆ ఇంటర్వ్యూలో ఆ వేసే క్వశ్చన్స్కి నేను జవాబు చెప్పగలుగుతానో లేనో నాకు భయంగా ఉంది యేసుప్రభా. కానీ ఆ జాబ్కి అయితే నేను అర్హుడని నాకు తెలిసేసా, కానీ నాకు ఆ ధైర్యం లేదు యేసుప్రభా. మరి ఏ